ఇక ఏ రోజుకా రోజు మన అనుభవాలకు ఒక అక్షర రూపం ఇస్తే మనలో ఉన్న లోపాలు బలాలు సులభంగా బేరీజు వేసుకోగలం. దానివల్ల ఎలాంటి మార్పులు చేసుకోవాలనే స్పష్టత వస్తుంది. ఆ ప్రకారం మీకోసం మీరు కొంత సమయం పెట్టుకునేలా చూడొచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా లుక్ ఇప్పుడు చూద్దాం. హలో అండి, నమస్కారం. నా పేరు షణ్ముఖశ్రీ. నేను సువర్ణ మందిర్ నుంచి మరో కొత్త కలెక్షన్ చూపించబోతున్నానండి. ఇవాళ మీకు మన ఫస్ట్ శారీ రెడ్ కలర్ శారీలో తీసుకున్నాము. రెడ్ అండ్ హాట్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఈ శారీ. మనకి శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండ్ ట్రీ డిజైన్ వస్తుందండి. పళ్ళులో మొత్తం శారీ చూసినట్టయితే మనకు క్రేన్ డిజైన్ వస్తుందండి. కొంగలు కనిపిస్తాయి. పెద్ద పెద్ద మోటివ్స్ చూస్తున్నాము. ఇదంతా జామ్దాని కలెక్షన్ అండి. ఎప్పుడు రెగ్యులర్గా పట్టు కట్టుకోవడం ప్రతి ఫంక్షన్కి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఈ శారీస్కి డెఫినెట్గా మక్కువ చూపొచ్చు. ఈ శారీలో చూసినట్టయితే మనకు జామ్దాని టెక్నిక్లో వీవ్ చేసింది ఈ శారీ. ఈ ఒక్కొక్క శారీ చేయడానికి మనకు చాలా టైం తీసుకుంటుందండి. దగ్గరగా 60 days టైం పట్టచ్చు. 60 to 70 days పట్టచ్చు. అండ్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వస్తుందండి ఈ శారీ మొత్తం. శారీలో రెడ్ కలర్ శారీ మీద గ్రీన్ అండ్ ఎల్లో అండ్ సిల్వర్ ప్లస్ గోల్డ్ అన్ని టెక్నిక్స్ యూజ్ చేశారండి. గోల్డ్ అండ్ సిల్వర్ 2 జరీస్ ఉంటాయి ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ శారీ చూసినట్టయితే క్రేన్ అండ్ బీక్ ఒక కలర్, కన్ను అండ్ వింగ్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వీవ్ చేయించాము ఈ శారీని. అండ్ మోటివ్స్ లీఫ్ మోటివ్స్ ఉంటాయి, ఫ్లవర్ మోటివ్స్ ఉంటాయి, అనిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, అన్నీ చేసుకోవడం జరిగిందండి ఈ శారీలో. చాలా హెవీ శారీ అండి ఇది. మనకు శారీలో మొత్తం కంటిన్యూస్గా బార్డర్ ఉంటుందండి. బార్డర్ లైక్ ఇన్ ద సెన్స్ కంటిన్యూస్గా క్రీపర్ ఉండడం జరిగింది. అందుకనే మనం బార్డర్ ప్లెయిన్గా తీసుకున్నాము. టెంపుల్ థీమ్ లాగా ఉంటుందండి ఇది కూడా. అండ్ శారీ చూసినట్టయితే మీకు అనిమల్స్ కనిపిస్తాయి. కౌ ఉంటుందండి. ఆవు కనిపిస్తుంది మీకు శారీలో చూసినట్టయితే. ఇక్కడ చూడండి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ టెక్నిక్స్ యూజ్ చేసామండి ఈ శారీలో. గ్రీన్ కలర్ చాలా ప్రామినెంట్గా కనిపిస్తుందండి. డామినేషనల్గా ఉంటుంది ఈ శారీలో. సో మనం దీనికి పింక్ కలర్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు, ఆరెల్స్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నా కానీ బాగా కనిపించే అవకాశం ఉంటుంది. సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్తో డిజైన్ చేయించుకుంటే బ్లౌజ్ చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ పళ్ళులో చూసినట్టయితే మనకు కంప్లీట్గా ట్రీ వస్తుందండి పళ్ళులో. అండ్ పళ్ళు కింద మీకు ఇది చూసినట్టయితే మనకు మౌంటైన్స్లా ఉంటుందండి శారీ కింద. పళ్ళు కింద మీరు ఇక్కడ చూసినట్టయితే పళ్ళులో మొత్తం మనకి ఇక్కడ మౌంటైన్ టెక్స్చర్ లాగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ దానిపైన ట్రీ వస్తుంది. ఒక స్టోరీ రన్ అయినట్టుగా కనిపిస్తుందండి శారీలో. మీకు చూసినట్టయితే ఇక్కడ గోల్డ్తో వస్తుంది, సిల్వర్తో వస్తుంది, డీర్స్ ఉంటాయి, ఆవులు ఉంటాయి. అండ్ ట్రీ పైన వచ్చే మనకు లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కనిపిస్తాయి. శారీ మనం దీనికి కాంబినేషన్ బ్లౌజ్ ఎలా అయినా తీసుకోవచ్చండి. సిల్వర్ అండ్ గోల్డ్ కనిపించేలాగా తీసుకోవచ్చు, ఆరెల్స్ గ్రీన్ కలర్లో తీసుకుంటే చాలా బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చండి శారీ. మనకు ఇక్కడ పైన షోల్డర్ బార్డర్ అండ్ కింద వచ్చే బార్డర్ సేమ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. ఇదే రన్నింగ్ మనకు బ్లౌజ్లో కూడా కనిపిస్తుంది. బ్లౌజ్లో చూసినట్టయితే బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నాము. అండ్ ఈ ఫ్యాబ్రిక్ చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ అని చెప్పచ్చు. ఇది ఎలాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైనా సూట్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అబౌవ్ 40 వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుందండి. పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ కానీ చాలా కంఫర్టబుల్ వేర్ అని చెప్పచ్చండి ఇలాంటి శారీ. మనం నెక్స్ట్ శారీ చూద్దామండి ఇప్పుడు. మన నెక్స్ట్ శారీ వైట్ కాంబినేషన్లో వస్తుందండి. పీచ్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో, హాఫ్ వైట్ విత్ పీచిష్ పింక్. శారీలో మనకు అన్ని కలర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్రిక్ కలర్ ఉందండి, మెరూన్ కలర్ ఇన్ ద సెన్స్, అండ్ ఆరెంజ్ కలర్ వచ్చింది. జెరీలో చూస్తే గోల్డ్ జెరీ వస్తుందండి. ఇందులో మనకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కూడా వస్తాయండి. లీవ్స్ మొత్తం బాటిల్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. బార్డర్ చూసినట్టయితే కింద టెంపుల్ డిజైన్ లాగా ఉంటుంది. అండ్ పైన మీకు పీచ్ అండ్ పింక్ 2 కలర్ కాంబినేషన్స్లో వస్తుంది. ఈ బార్డర్ వల్ల మన ఫేస్ గ్లో అవుతుందని చెప్పచ్చు. అండ్ ఇందులో వచ్చే ఫ్లవర్ మోటివ్స్ మనకు రోజ్ ఫ్లవర్ని రిప్రజెంట్ చేస్తాయండి. అండ్ మనకు శారీ మొత్తం మీద ట్రీ డిజైన్ వచ్చిందని చెప్పచ్చు. ట్రీ అంటే క్రీపర్లా కనిపిస్తుంది శారీ మొత్తం. అండ్ పళ్ళులో చూసినట్టయితే పళ్ళు మీకు సేమ్ కంటిన్యూషన్ ఉంటుందండి, బట్ కొంచెం హెవీగా ఉంటుంది పళ్ళు మీకు. అండ్ మనకు కనిపించే లీవ్స్ కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మెహందీ గ్రీన్ కలర్లో వస్తుంది పళ్ళు. అదే డిఫరెన్స్ ఉంటుందండి దీనికి పళ్ళు అండ్ బాడీకి. అండ్ మనం బార్డర్ సింపుల్గా తీసుకుంటాం దీనికి. యాక్చువల్గా జామ్దాని శారీస్కి సింపుల్ బార్డర్సే ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయండి ఇప్పుడు. ఇంత హెవీ శారీ మీద మనం బార్డర్ కూడా చాలా హెవీగా తీసుకుంటే అది చాలా టూ మచ్ అయిపోతుంది, టూ మచ్ హెవీగా ఉంటుంది. అందుకని మనం బార్డర్ సింపుల్గా తీసుకుంటాము. ఇలాంటి సింపుల్ బార్డర్స్ అండ్ హెవీ శారీ మనకి ఇప్పుడు
మంచి ట్రెండ్లో ఉన్నాయని చెప్పొచ్చండి. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకు బ్లౌజ్ ఇందులో హాఫ్ వైట్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ ఇలాంటి బార్డర్ వస్తుందండి, పీచెస్ పింక్ బార్డర్ వస్తుంది, 2 sides బార్డర్ వస్తుంది, దాని కింద మీకు ఆరెంజ్ కలర్ షేడ్ వస్తుందండి. అండ్ హాఫ్ వైట్ బ్లౌజ్ మీద మంచి కలర్స్ అన్ని యూజ్ చేసి మనకు వర్క్ చేయించినట్టయితే శారీ మనకు బ్లౌజ్ బ్యూటీ పెరిగిపోతుందని చెప్పొచ్చు. అండ్ పళ్ళులో చూసినట్టయితే మీరు కింద కనిపించే బార్డర్లో జెరీ యాడ్ అయ్యి ఉంటుందండి, జెరీ మిక్స్ అయ్యి ఉంటుంది. మీకు 4 to 5 inches జెరీ ఉంటుందండి క్లోజ్ చేసే దగ్గర, శారీ క్లోజ్ అయ్యే దగ్గర. అండ్ బ్లౌజ్ మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, పీచెస్ పింక్ కాంబినేషన్లో వస్తుందండి బ్లౌజ్ మీకు. అండ్ మనం నెక్స్ట్ శారీ చూద్దామండి ఇప్పుడు. మన నెక్స్ట్ శారీ బ్లూ కలర్ అండి, పౌడర్ బ్లూ, డార్క్ పౌడర్ బ్లూలో వస్తుంది విత్ రెడ్ కలర్ కాంబినేషన్. చాలా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. అండ్ ఈ 2 కలర్స్ చాలా కాంట్రాస్ట్ కలర్స్ అండి. మనకు శారీ వేర్ చేసినప్పుడు మంచి బ్రైట్నెస్ కనిపిస్తుంది, మన ఫేస్లో గ్లో వస్తుంది. అండ్ శారీ బాడీలో చూసినట్టయితే డిఫరెంట్ ఫ్లవర్స్ తీసుకున్నాము అండ్ లీవ్స్ తీసుకున్నాము. లీవ్స్లో కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. శారీ చూసినట్టయితే ఒక్కొక్క ఫ్లవర్లో కూడా మల్టిపుల్ కలర్స్ యూజ్ చేసాము. మీరు చూసినట్టయితే పింక్ ఉంటుంది, రెడ్, గ్రీన్, ఎల్లో అన్ని కలర్స్ యూజ్ చేసింది శారీ. అండ్ డిజైన్ చేసాము. అండ్ ఇందులో మనకు గోల్డ్ జరీ యూజ్ చేయడం జరిగిందండి. శారీలో చూసినట్టయితే మనకి ఇక్కడ టెంపుల్ బార్డర్ ఉంటుంది అండ్ రెడ్ కలర్ బార్డర్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే బార్డర్ మనకు కంటిన్యూషన్ కింద నీ దగ్గర బార్డర్ కూడా సేమ్ అదే రెడ్ బార్డర్ రావడం జరిగింది. మనకు పళ్ళులో చూసినట్టయితే పళ్ళులో కూడా సేమ్ ఇలానే క్రీపర్ ఉంటుంది, బట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇంకా ఎక్కువగా మిక్స్ అవ్వడం ఉంటుందండి. ఇందులో చూసినట్టయితే బ్లూ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ అయిందండి లీవ్స్లో. ఈ టెక్నిక్లో శారీస్ చేయడం వల్ల మనకు శారీ మొత్తం చాలా హెవీగా కనిపిస్తుందండి. శారీ మొత్తం ఫ్లోరలే వచ్చి ఉంటుంది. పళ్ళులో చూసినట్టయితే క్లోజ్ చేయడం మనకి ఇక్కడ జరీతో క్లోజ్ చేయడం జరిగిందండి. ఇది మనకు శారీ హెవీగా కనిపించే అవకాశం ఉంటుంది ఇలాంటి బార్డర్ వల్ల. అండ్ బ్లౌజ్ మనకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. ప్లెయిన్ అంటే ఇలాంటి బ్లౌజే వస్తుంది, సేమ్ కలర్ బ్లౌజ్ బ్లూ కలర్ అండ్ విత్ మనకు ఇదే రెడ్ కలర్ బార్డర్తో వస్తుంది బ్లౌజ్. సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ అయినా కానీ దీనికి చాలా బాగా సూట్ అవుతుంది. ఇలాంటి శారీ మనకు 40 years వాళ్ళకి, 30 to 40 years వాళ్ళకని చెప్పొచ్చు, చాలా బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఎలాంటి ఫంక్షన్స్కైనా, పెళ్ళిళ్ళకి కానీ, వ్రతాలకు కానీ, ఎలాంటి ఫంక్షన్స్కైనా ఈ శారీ చాలా బాగా సూట్ అవుతుందండి. చూసారుగా ఫ్యాషన్ ట్రెండ్స్. ఇక స్కూల్లో, కాలేజీలో మనకంటూ కొంతమంది స్నేహితులు ఉండి ఉంటారు. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళతో సత్సంబంధాలు తగ్గుతాయి. అలాంటి వారు ఎవరైనా ఉంటే గుర్తు చేసుకుని ఒకసారి ఫోన్ చేసి చూడండి. పాత అనుభవాలను నెమరు వేసుకోవడం వల్ల మనసుకు ఆనందంగా ఉంటుంది.